నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక గోవింద్ సెంటర్ పెన్షనర్స్ బిల్డింగ్ వద్ద ఆవాజ్ జిల్లా ఇల్లందు మండల కమిటీల ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. మండల కార్యదర్శి ఖాదర్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ, నేడు గాంధీజీని ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. గాంధీజీ ఈశ్వరే అల్లాహ్ తేరీ నామ్ సబ్కో సమ్మత్ దే భగవాన్ అని అన్నారు. అంటే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరికీ దేవుడు ఒక్కడే అని, భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయుడు గాంధీజీ అని అలాంటి వారికి ఆర్ఎస్ఎస్ వారు చంపారు. ఆ మూలాలు ఉన్న బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం మత రాజకీయాలకు తెర మీదకు తెచ్చారని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ప్రధానిగా ఉన్న మోడీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు అని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్, యాకూబ్, పాషా, రజియా, మలేకా, ఆసియా, రసూల్ బి, హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తంజీమే ఆవాజ్ ఇల్లందు మండల కమిటీ అట్లాగే భద్రాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందులో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి స్మరించుకోవడం జరిగింది. 1948 జనవరి 30వ తారీఖున మహాత్మా గాంధీని అత్యంత కిరాతకంగా నాథూరామ్ గాడ్సే హత్య చేశాడు. అలాంటి హంతకుణ్ణి ఈరోజు పార్లమెంట్ లో ఆయన చిత్రపటాన్ని పెట్టడానికి నేటి పాలకులు బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆనాడు మహాత్మా గాంధీ హిందూ, ముస్లిం, క్రీస్తు, సిక్, ఇసాయి అందరూ భాయి భాయి అనేటువంటి నినాదంతో దేశం మొత్తాన్ని కూడా ఐకమత్యం చేసి ఆయన మహా స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి మహనీయుడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ మతవాద రాజకీయాలు చేస్తూ హిందుత్వ ఎజెండాను తీసుకొని ఈరోజు రాజకీయం చలాయిస్తుంది. అందులో భాగంగానే ఆ బీజేపీ మూలాలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి సంస్థకు నాయకుడిగా ఉన్నటువంటి నాథూరామ్ గాడ్సే ఆ రోజు మహాత్మా గాంధీని హత్య చేశాడు. దానికి కారణం ఇదే. కాబట్టి ఆనాడు మహాత్మా గాంధీ ఏమన్నాడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానులే, పౌరులందరూ కూడా మా అక్క, చెల్లె, అన్న, తమ్ముడు లాగా ఉండాలా అనేటువంటిది ఆనాడు మహాత్మా గాంధీ నినాదం. ఈశ్వరే అల్లా తేరే నామ్ సబ్కో సమ్మత్ దే భగవాన్ అనేటువంటి పేరుతోని ఈశ్వరు, అల్లా, క్రీస్తు, సిక్కులకు సంబంధించినటువంటి రాజగురు అందరూ కూడా పేర్లు ఏమైనా దేవుడు ఒక్కడే అనేటువంటి నినాదంతో ఆనాడు మహాత్మా గాంధీ అందరినీ ఐకమత్యం చేశాడు. అట్లా ఐకమత్యం అవడం వల్లనే స్వాతంత్ర సంగ్రామము, స్వాతంత్ర పోరాటం నడిచింది. ఆ పోరాటం వల్లనే మనం భారతదేశాన్ని ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాద చేతుల నుండి విడిపించుకోగలిగాం. కాబట్టి ఈరోజు బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో లౌకిక తత్వాన్ని, లౌకిక వాదాన్ని తుంగలో దొక్కి ఆనాడు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా సమూలంగా మార్పులు చేయాలనేటువంటిది చూస్తుంది. హిందుత్వ ఎజెండా తీసుకొని బీజేపీ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మహాత్మా గాంధీ నువ్వు తెచ్చినటువంటి స్వరాజ్యం ఏదైతుందో ఈ రోజు బీజేపీ వాళ్ళు దాన్ని ముక్కలు చేయాలని చూస్తుండ్రు. మతాల మధ్యన చిచ్చులు పెట్టాలని చూస్తుండ్రు. కాబట్టి గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీని కొనియాడాల్సినటువంటి అవసరం ఉందని ఆవాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున ఈ రోజు అన్ని కూడా మహాత్మా గాంధీని స్మరించుకుంటూ హిందూ, ముస్లిం అందరూ కూడా భాయి భాయి అనేటువంటి నినాదంతో ఈ రోజు తంజీమే ఆవాజు ప్రయాణం చేస్తుంది. మనమంతా కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా జీవించాలా, మన మధ్య రాజకీయ తెంపులు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళ భర్తం పట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆవాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.